మురుకుల వీడియో అయితే షార్ట్ వీడియోలో పెట్టేశాను. మురుకులు అయిన తర్వాత ఇంకా నేనైతే వాటర్ అయితే పట్టుకున్నాను. వాటర్ పట్టుకున్న తర్వాత తోమాల్సిన సామాన్లన్నీ బయట వేసుకున్న తర్వాత అన్నీ కడిగేసుకున్నాను. అన్నీ కడిగేసుకొని సిట్లో అయితే అన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానికి కావాల్సిన పిండి, బెల్లం, నెయ్యి, ఇలాచి, పల్లీలు, సోంపు తెప్పించుకొని పల్లీలు అయితే బాగా వేయించుకున్న తర్వాత చపాతీ పిండి అయితే వడపట్టుకొని ఒక దాంట్లో వేసుకొని అందులో పిండి వేసి ఆయిల్ వేసుకొని కొన్ని వాటర్ కలుపుకుంటూ పిండిని అయితే తడుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే బెల్లాన్ని అయితే కట్ చేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలను కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం తీసుకున్నాను కదా, అందులో చపాతీలు చేసుకుంటూ వేడి చపాతీలను అయితే బెల్లం కట్ చేసుకున్న బెల్లంలో అయితే వేడి చపాతీలను కాల్చుకొని అందులో వేసుకొని బాగా చిన్నగా తురుముకున్న తర్వాత అయితే ఇంకా మిక్సీ పట్టుకున్న పల్లీలను అయితే అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సోంపు కూడా వేసుకోవాలి. పల్లీలు, సోంపు, ఇలాచి పౌడర్ అయినా సరే ఇంకా అలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా నెయ్యి కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా మొత్తం చపాతీలు అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చిన్న అయ్యే వరకు సన్నగా తురుముకోవాలి. ఇలా అయిన తర్వాత పక్కకైతే పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయలు, గుడకలు అవన్నీ తీసుకొని ఇంకా 2 బిందె కూడా పైకి పెట్టుకున్న తోడు బియ్యం చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకైతే చికెన్ రెడీ చేసేసాను. అన్నం వండిన తర్వాత అయితే ఇంకా మా వాళ్ళకి చికెన్ అయితే చేసేసాను. ఎలా చేశానో చూడండి. ఏమంటారో నాకు నీకున్న ఇదిని, ఏమంటారు నువ్వు నేనైనా అదిని, ఏమంటారో మారిపోతున్న కథని, ఏమంటారో జారిపోతున్న మతిని, చూసే పెదవిని మాట్లాడే కనులని పుచ్చుకున్న మనసుని ఇదా విధా మరి ఏమంటారో నాకు నీకున్న ఇదిని,
ఏమంటారు నువ్వు నేనైనా అది నీ ఏమంటారో మారిపోతున్న కథని, ఏమంటారో జారిపోతున్న మతిని. ఎదురుగా వెలుగుతున్న నీడని, బెదురుగా కలుగుతున్న హాయిని. అనువున తొణుకుతున్న చురుకుని మనసున ముసురుకున్న చెమటని ఇష్ట కష్టాలని ఇప్పుడేమంటారు, ఈ మోహమాటాలని మరి ఏమంటారు. స్వల్ప భారాలని ఇప్పుడేమంటారు, సమీప దూరాలని అసలేమంటారు. జారే నింగిని దొరలాంటి దొంగని, పాడే కొంగుని పరిమళించే రంగుని పొంగుతున్న సుధా గంగని, ఇదాదా అదే ఇదా మరి ఏమంటారో మారిపోతున్న కథని, ఏమంటారో జారిపోతున్న మతిని. వాళ్ళకైతే నేనైతే చికెన్ చేసేసాను. చేసిన తర్వాత ఇంకా నేనైతే ఆలు కర్రీ చేసుకున్నాను. ఎందుకంటే నేను మండే రోజు నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఆలు కర్రీ అయితే చేసుకున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.